విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిని గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైజాగ్ టూరిజంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న కైలాసగిరిని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అధికారులకు ఆదేశాలు అందాయి. పర్యాటకానికి కేర్ ఆఫ్ విశాఖ, సువిశాలమైన సాగర తీరం, అంతకు మించిన ప్రకృతి రమణీయం విశాఖ సొంతం. భీమిలి సాగర అందాలు చూడతరమా? ఆర్కే బీచ్ లో సాయంత్రం పూట ఆ సరదానే వేరు. ఇక ఋషికొండలో ఎగసెగసి పడే సముద్రపు అలలు ఎంజాయ్మెంట్ లో మరో లెవెల్. నగరంలో కైలాసగిరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. విశాఖ అందాలన్నీ ఒక్కచోట నుంచి చూడాలంటే కైలాసగిరిపైకి వెళితే చాలు. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పాటు విశాలమైన విశాఖ నగరం కనుచూపు మేరలో కనిపిస్తుంది. కైలాసగిరి విశాఖలో ఉన్న ఒక కొండ శిఖర ప్రాంతం. 380 ఎకరాల విస్తీర్ణతలో ఈ కొండ విస్తరించి ఉంది. పచ్చని ఉద్యానవనంలో పర్యాటకులను ఆకర్షించే సదుపాయాలు ఇక్కడున్నాయి. 40 అడుగుల ఎత్తుండే శివపార్వతుల విగ్రహాలు ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్. రోప్ వే ఎక్కితే సముద్ర అందాలన్నీ కనువిందు చేస్తాయి. టాయ్ ట్రైన్ జర్నీ నగరాన్ని చుట్టేసినట్లుగా అనిపిస్తుంది. స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కితే గాల్లో తేలినట్టే ఉంటుంది. 10 అడుగుల వ్యాసంతో ఉన్న ఫ్లోరల్ క్లాక్ శివపార్వతుల విగ్రహం వెనుక పచ్చిక బయళ్లలో అందంగా కనిపిస్తుంది. సముద్ర తీరపు అద్భుత దృశ్యాలు చూసేలా వ్యూ పాయింట్స్, భారీ శంకునామ చక్రాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత కలగలిపిన పార్క్ ఇది. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలే కాదు, దేశ విదేశాల టూరిస్టులు విశాఖను చుట్టేయడానికి ఉవ్విళ్లూరుతూ ఉంటారు. విశాఖకొచ్చే పర్యాటకులు కైలాసగిరిని టచ్ చేయకుండా ఉండలేరు. సీజన్లో రోజుకు 10,000 మంది వరకు పర్యాటకులు వస్తూ ఉంటారు. తాకిడి పెరుగుతున్న క్రమంలో అందుకు తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. పర్యాటకులను ఆకర్షించే మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA నిర్ణయించింది. గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా కైలాసగిరిని మార్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కైలాసగిరి అభివృద్ధి కమిటీలో ఎంపీ శ్రీ భరత్ తో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. వీరంతా ఇటీవలే కైలాసగిరిపై పర్యటించారు. కొండపైకి కొత్తగా మరో దారి, మెర్జింగ్ పాయింట్స్, పార్కింగ్ సదుపాయాల విస్తరణ, వారాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ, ఉచిత బస్సులు, బ్యాటరీ వాహనాలు వంటి అంశాలపై చర్చించారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. భద్రత విషయంలో అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంటే ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఇప్పుడు కైలాసగిరి 12,000 అనుకుంటున్నాం, కానీ వెలగపూడి గారి ప్రకారం 15-20,000 మంది డైలీ విజిట్ చేస్తుంటే అక్కడ పైన పార్కింగ్ లేదు. అడిషనల్ 10 ఏకర్స్కి ఇప్పుడు పార్కింగ్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక వేస్తున్నాము. కైలాసగిరి డెవలప్మెంట్ కమిటీ అని VMRDA చైర్మన్, ఆ కమిటీకి చైర్మన్గా పెడుతూ మెంబర్స్గా వెలగపూడి గారిని, నన్ను, VMRDA చైర్మన్ వీళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. మీరు రాబోయే కాలంలో కైలాసగిరిలో చాలా డెవలప్మెంట్స్ చూడబోతున్నారు. టాయ్ ట్రైన్, స్కై సైక్లింగ్, జిప్ లైనర్, కైలాసగిరిలో స్పెషల్ థ్రిల్లింగ్. వీటికి తోడు సింగపూర్ సంస్థతో ప్రత్యేక ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. కాటేజ్లు, రెస్టారెంట్ల నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఎకో హైట్స్ కాటేజెస్ ఒకేసారి 100 మంది కూర్చుని తినేలా 360 డిగ్రీస్ రివాల్వింగ్ ఫైన్ డైన్ రెస్టారెంట్ ప్రతిపాదనలో ఉన్నాయి. స్టార్టింగ్ పాయింట్లో శివపార్వతుల మాదిరే చివరిలో త్రిశూలం, ఢమరుకం నిర్మిస్తున్నారు. కైలాసగిరిపై ప్రాజెక్టుల నిర్మాణాలకు CRZ నిబంధనలు కూడా వర్తిస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు చేపడుతున్న క్రమంలో గతంలో పర్యావరణవేత్తలు పలుమార్లు అభ్యంతరాలు తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యావరణం దెబ్బతినకుండా రాబోయే 2 ఏళ్లకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని కమిటీ సూచించింది.
ప్రమాదాలని దృష్టిలో ఉంచుకుని పర్యాటకుల భద్రత పెంచేలా ప్రత్యేకంగా దృష్టి సారించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు. దాని ఫారెస్ట్ క్లాసిఫికేషన్ మనం మార్చట్లేదండి. ఫారెస్ట్ క్లాసిఫికేషన్ అలా రీటైన్ చేసుకుంటూ న్యాచురల్ టూరిజం యాక్టివిటీ మనం ఎట్లా చేయగలుగుతాం అనేదే మన ఉద్దేశం. సో ఇప్పుడు నేను సింగపూర్ జూ వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేశారు. సింగపూర్ జూ నడిపేది సింగపూర్ గవర్నమెంట్. వాళ్ళు అక్కడ మీరు సింగపూర్లో చెట్లు చూస్తే ఆశ్చర్యపోతారు. 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్ల హైట్ ఉంటాయి చెట్లు. అంత అద్భుతంగా చేస్తారు. విల్ డూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. గ్లాస్ బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టుతో కైలాసగిరి ఖ్యాతి దేశ విదేశాల్లో విస్తరిస్తోంది. కీలక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్న కైలాసగిరి అభివృద్ధి కమిటీ పర్యావరణ పరిరక్షణపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయాలన్నది పర్యావరణవేత్తల మాట. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కైలాసగిరిని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా టూరిజానికి గ్లోబల్ డెస్టినేషన్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదంటున్నారు పర్యాటకులు.